ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల బొగ్గులాయన్ నిర్వాసితుల ఇంట్లను అధికారులు కూల్చడం జరిగితే సహించే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ నిరసన చేయాల్సి వస్తుంది. ఎన్ఎంటీ ఫారూక్. న్యూ ఇయర్ వేడుకల్లో మధ్యలో యువత ఒక్క రోజులో 3.40 కోట్లు, బార్ అండ్ రెస్టారెంట్ కు 1.60 కోట్ల విక్రయాలు. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో విజయకేతనం ఎగరవేస్తుంది. మోదీని తరిమి కొడదాం, కాంగ్రెస్ పార్టీ నిజానికి కృషి చేద్దాం. అధ్యక్షుడు నరసింహ యాదవ్. మాజీ మంత్రి ఫారూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఒకే పార్టీ నేతలే. ఇద్దరు ఒకే పని మీద ఒకే సమయంలో ఒకే లొకేషన్ కు వెళ్లడం ఎడమొహం పెడమొహం, ఎవరి దారి వారిది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. పేరుకుపోతున్న చెత్త కుప్పలు, పూడుకుపోయిన డ్రైనేజీలు, పెరిగిన దోమల బెడద. ప్రభుత్వ కార్యాలయాలపై ఉర్దూ భాషను అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ మర్జర్ జిల్లాని సామూహిక వినతి పత్రం అందించిన ఎస్డిపిఐ నాయకులు. మున్సిపల్ కార్మికుల సమ్మె. కళ్లున్నా చూడలేకుండా నిర్లక్ష్యం చేస్తున్న కళ్లకు గంటలు కట్టుకుని నిరసన. నంద్యాల పట్టణంలోని బొగ్గులాయన్ ప్రాంత వాసులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయించారని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు మాజీ మంత్రి, నంద్యాల ఇన్ఛార్జ్ ఎన్ఎంటీ ఫారూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి. ఈ సందర్భంగా ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల ఎంపీ ఎమ్మెల్యే బొగ్గులాయన్ వాసుల జీవితాలతో ఆడుకుంటున్నారని, మౌలిక సదుపాయాలతో సరైన పునరావాసం కల్పించకుండా రోడ్ల విస్తరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. బొగ్గులాయన్ వాసులకు నచ్చచెప్పి సామరస్యంగా ఖాళీ చేయించాల్సిన బాధ్యత ఓట్లు వేయించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే తీసుకోవాలని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్ మన్జర్ జిల్లాని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు న్యాయవాది తులసిరెడ్డి మాట్లాడుతూ బొగ్గులైన్ వాసులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. బొగ్గులైన్ వాసులు ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా సహనంతో ఉన్నారని, ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై విరుచుకుపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, అనుమతి లేకుండా కూల్చివేతలు ప్రారంభిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. బొగ్గులైన్ వాసులను ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు కూడా ఒత్తాస పలకడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి అకామిడేషన్ చూపించకుండా అక్కడ పేద ప్రజలను వేరే చాటికి పంపించడం చాలా చట్టవిరుద్ధము. కోర్టు కూడా చెప్తుంది ప్రాపర్గా అకామిడేషన్. సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లలో కూడా చెప్పింది ప్రాపర్గా కొంత అకామిడేషన్ చూపించి తరలించాలి, కానీ ఎట్లంటే అట్లా ఇష్టాచారంగా తరలించకూడదని చెప్పి చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. కనీసం ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళని కూడా వాళ్ళని లేచి పంపించడానికి హక్కు లేదు. కానీ వీళ్ళకి ఇల్లు వేసుకున్నారు, చాలా వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఈరోజు లేపుతున్నారంటే చాలా చట్టవిరుద్ధము. కాబట్టి ఫరూక్ సార్ గారు మేము అందరం కలిసి రిక్వెస్ట్ చేసినాం, కనీసం కొంత రెంటెడ్ హౌస్ అన్న చూసుకునేదాకా టైం ఇవ్వండి సార్, సంక్రాంతి పోయేంత వరకు టైం ఇవ్వండి, తర్వాత ఆలోచించేద్దాం సార్ అని చెప్పి చెప్పాము. దానికి మమ్మల్ని కన్విన్స్ చేయండి, మీరు పబ్లిక్ కన్విన్స్ చేయండి అని చెప్పి మాకే చెప్తున్నారు. కానీ ఆయన పొలిటికల్ లీడర్స్ కన్విన్స్ చేసి వాళ్ళ అకామిడేషన్ ఏదో ఏర్పాటు చేస్తే లోకల్గా స్థానికంగా అధికార పార్టీ నాయకులు అకామిడేషన్ చేయాలా, మమ్మల్ని చేయమని చెప్తారు. ఎంతవరకు ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు అలాట్ చేస్తాయి? ఎంపీ ల్యాడ్స్ కిందనో ఎమ్మెల్యే ఫండ్స్ కింద వాళ్ళకి అలాట్ చేసి స్థలాలు ఇచ్చి ప్రాపర్గా మినిమం నీడ్స్, బాత్రూము, ల్యాబొరేటరీస్, షెడ్స్ ఇవన్నీ చేసి ఇవన్నీ ఉండేటట్టు చూసి వాళ్ళని పంపాలి. అవి లేకుండా చట్టవిరుద్ధంగా చేస్తున్నారు. అంటే రిక్వెస్ట్ చేశాము, కొంత టైం ఇవ్వమండి అని చెప్పి కోరాము. సార్ ఫరూక్ సార్, పెద్ద సార్ అందరం కలిసి సరే అని చెప్పి కన్విన్స్ చేయమని చెప్పారు. స్థానికంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలి, ఎంపీ గారికి బాగా చేసుకోవాలి. మనం ఏం చేయలేదు కదా, రోడ్ వెయిటింగ్ చేయాలి, పట్టుదలతో ఉంది గవర్నమెంట్. ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చేస్తారు, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ప్రజల మీద అభిమానం ఉండాలా. ఎందుకంటే వాళ్ళు రోడ్డు వెయిటింగ్ వాళ్ళు పోతే వాళ్ళు ఎక్కడైనా రిహాబిటేషన్ చేసి ఏదన్నా వాళ్ళకి ఇండ్లు ఏం చెప్పారు. ఇప్పుడు పోమంటే ఎట్లా పోతారు వాళ్ళు? ఎక్కడ రెంటెడ్ హౌస్ అని దొరకాలి కదా. వాళ్ళ జీవనమతి ఇక్కడే వాళ్ళకి, ఎందుకంటే ఆయిల్ మిల్లు, వాటర్ మిల్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి జీవనమతి ఇక్కడే జరుగుతూ ఉంది. మనం వాళ్ళు పట్టించుకోవాలి ప్రభుత్వం. మేము చాలాసేపు కలెక్టర్ అడిగాం, కానీ చేస్తారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం నేనేం చేయలేని అంటాడు ఆయన. మన ప్రభుత్వ నిర్ణయం అట్టేటప్పుడు మనం ఏం చేస్తాము? చాలాసేపు గంట సేపు కూర్చున్నాం కలెక్టర్. చాలా వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు చెప్పడం జరిగింది.
ఇలా కలెక్టర్ చెప్పాము కదా, మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి మీరు ఒక డెసిషన్ తీసుకోండి సార్. ఎట్లా ఈ బీద వల్ల ఎట్లా రిహాబిలిటేషన్ చేస్తారు మీరు? వాళ్ళకి ఎక్కడ రిహాబిలిటేషన్ లేకుండా, అకామిడేషన్ లేకుండా వాళ్ళని ఎట్లా మీరు మైగ్రేట్ చేస్తారని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు విన్నారు అన్ని విషయాలు కూడా. టేక్ డెసిషన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కన్విన్స్ చేయండి, మీరు కన్విన్స్ చేసి మేము కన్విన్స్ చేయాలంట. మేము కన్విన్స్ చేసి వాళ్ళకు ఎక్కడికైనా పోమని చెప్పండి సార్. మేము ఎందుకు కన్విన్స్ చేస్తాం సార్? ప్రభుత్వం వాళ్ళది పెట్టుకొని మేము ఎట్లా కన్విన్స్ చేస్తాము? ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే మంత్రులు ఉన్నారు, వాళ్ళు కన్విన్స్ చేయాలి బీదోళ్ళకు. కాబట్టి వాళ్ళకు ఎక్కడైనా ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ తీసుకుని ఎట్లా ఇస్తారు అక్కడ ఇల్లు కంప్లీట్ కాలే, కనీసం బతకరికి ఏదైనా లోన్ ఇవ్వని చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా సరే కలెక్టర్ గారు చెప్పినాము. కలెక్టర్ గారు నేను కూడా గవర్నమెంట్ జరుపుతామన్నారు. మరి స్థానికంగా ఉండే నాయకులు దీని గురించి పట్టించుకోవాలి. వాళ్ళ బీద వాళ్ళకి ఏ రకంగా ఆదుకోవాలనే విషయాన్ని గురించి వాళ్ళు చెప్పాలని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. మళ్ళీ నంద్యాల పట్టణంలో జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకల్లో మద్యమత్తులో యువత మునిగి తేలింది. స్నేహితులతో కలిసి తాగి ఊగారు. 2024 సంవత్సరం స్వాగతిస్తూ కొందరు అర్ధరాత్రి కేకులు కట్ చేసుకుని సంబరాలు చేసుకోగా ఎక్కువ శాతం యువత మద్యం విందు పార్టీలు చేసుకుని మత్తులో మునిగి తేలారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మద్యం ప్రియులతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి 1 గంట దాకా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణకు అనుమతించడంతో అప్పటిదాకా మద్యం ప్రియులు అక్కడే గడిపారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నామన్న పేరుతో సాధారణంగా తాగే స్థాయి కంటే కొంచెం ఎక్కువగానే మందు తాగారు. గత 4 ఏళ్ల కంటే ఈసారి ఎక్కువ మద్యం తాగేశారు. నంద్యాలలో 2023 సంవత్సరం ఆఖరి రోజు ఆదివారం 4 కోట్ల విలువైన మద్యం బీర్లు తాగేశారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ వైన్ షాపులకు 3.40 కోట్లు, బార్ అండ్ రెస్టారెంట్లకు 1,20,00,000 ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. నంద్యాల జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం కోర్ కమిటీ సభ్యులు మండల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీని కాపాడుకుందాం, అది కాంగ్రెస్ కి సాధ్యమనే నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని పీసీసీ నిర్ణయించింది. 2014 ఎన్నికల నాటికి 56,000 కోట్లు ఉన్న అప్పు టీడీపీ ప్రభుత్వంలో కానీ, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కానీ 10,70,000 కోట్ల రూపాయల రాష్ట్రం అప్పులు మాయమైపోయిందని విమర్శించారు. ఈ అప్పును ఎలా తీరుస్తారు, ఈ డబ్బును ఎక్కడ పెట్టారు, ఈ విషయాలను ప్రజలకు తెలపడానికి ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ వెళుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర యువజన సందర్భంగా అపర సంజీవని అయిన పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి చట్టంలో పెట్టిందన్నారు. ఆ తరహాలోనే ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు సాగునీరు, త్రాగునీరు అందేలా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. చేతగాని దద్దములు 9 సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టుపై కమిషన్లు దండుకోవడానికి కాంట్రాక్టర్లను మార్చారే తప్ప పోలవరం ప్రాజెక్టును పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. అందుకే మస్తాన్ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం తన 5 మంది ఎంపీలతో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రధాని మోదీ మేడపై కాలు పెట్టి ప్రత్యేక హోదా తెస్తారన్న మాట వాస్తవం కాదా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు తెచ్చిన నిధులే తప్ప ఇక్కడ ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ రోజు కూడా పార్లమెంట్లో కానీ, అదేవిధంగా అసెంబ్లీలో కానీ ఈ ప్రాంత ప్రజల సమస్యలపైన మాట్లాడింది లేదని చెప్పి ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడంలో పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రత్యేక హోదా గురించి తిరుపతిలో చెప్పాడో, వెంకన్న సాక్షిగా
ఆ ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పినటువంటి మర్చిపోయినటువంటి మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ యొక్క ఈ రాష్ట్రానికి దేశానికి ఏం చేశాడో ప్రతి ఒక్క ఇంటికి తీసుకుపోవడం కోసం కాంగ్రెస్ పార్టీ 100 రోజులు ఒక ప్రణాళిక ఇచ్చింది. ఆ ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ప్రతి సైనికుడు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులమందరం కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. త్వరలో ప్రజల్లో మార్పు మొదలైంది. కాంగ్రెస్ రావాలని చెప్పి, మార్పు కావాలని చెప్పి ప్రజల నినాదం మొదలైంది. ఇప్పుడు ప్రభంజనం మొదలవుతుంది. ఈ రాష్ట్ర ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ అదేవిధంగా బీజేపీ కేంద్రంలో కానీ మొత్తం 2024లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో అధికారం రాబోతుందని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తాను. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ప్రజల కోసం ఏదైతే పార్టీ పేద ప్రజల కోసం కానీ, సంక్షేమం కోసం కానీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచించేది. ప్రతి పేదవానికి స్వేచ్ఛ ఉండేది కాంగ్రెస్ పార్టీ, ప్రతి నాయకుడికి కూడా స్వేచ్ఛ ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బానిసలుగా ఉండొద్దు. మీ పార్టీలో మీరు ఒక హక్కుగా మీరు మాట్లాడాలంటే ప్రజల సమస్యల పైన మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకోండి. మిగతా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా, ఆశావాహులందరినీ కూడా మేము నిజంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ముఖ్యంగా రాజ్యాంగాన్ని రక్షించాలన్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం మనం తెచ్చుకుంటేనే ఈ రాష్ట్రం, దేశం బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, గతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తిరిగి రాండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం, అధికారంలో తెచ్చుకున్నాం దేశంలో, రాష్ట్రంలో అని చెప్పి పిలుపునిస్తున్నాను. హోదా అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్వయాన ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించిన తర్వాత, దేశ ప్లానింగ్ బోర్డులో నుంచి దాని మీద మూవ్మెంట్ జరిగిన తర్వాత కూడా ఇంతవరకు పూర్తి కాల. మీకు గుర్తుంటే 2018 5-6 జగన్మోహన్ రెడ్డి గారి పార్లమెంట్ సభ్యులుంటే రాజీనామా చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి అడగట్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ గురించి అడుగుతున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర తెలుగు ప్రజల, ఆంధ్ర ప్రజల యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టారే. ఇంతవరకు ప్రత్యేక హోదా రాలేదే. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తే ప్రత్యేకమైన రాయితీలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి. ఇది ప్రత్యేక హోదాలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయం. దురదృష్టం ఏంటంటే ప్రత్యేక హోదాకి 5-6 పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి గొంతు మీద కాలు పెట్టి నేను ప్రత్యేక హోదా తెస్తానన్న మాట నిజం కాదా? ఇవాళ 25 కాదు 31 మంది ఎంపీలని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. ఎక్కడున్నారు? ఎక్కడ ప్రత్యేక హోదా ఉంది? ఎక్కడ నరేంద్ర మోడీ గారు గొంతు మీద కాలు పెట్టి ఎక్కడ తీసుకొచ్చారు అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రశ్నిస్తారు. మాజీ మంత్రి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఒకే పార్టీ నేతలే. నిన్న మొన్నటి వరకు ఫరూక్ తండ్రి లాంటి వారని, భూమా బ్రహ్మానందరెడ్డి కొడుకుతో సమానమని ఫరూక్ చెప్పుకున్నవారే. ఇద్దరు ఒకే పని మీద, ఒకే సమయంలో, ఒకే లొకేషన్కు వెళ్లారు. కానీ మాటల్లేవు, మాట్లాడుకోవడమూ లేదు. ఎడమొహం పెడమొహం, ఎవరి దారి వారిది. కలెక్టరేట్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పేదలకు కుందూ నది ప్రాంతంలో స్థలాలను కేటాయించింది ప్రభుత్వం. దీంతో ఇళ్లను ఖాళీ చేయించి కలెక్టరేట్ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి పనులు ప్రారంభించారు అధికారులు. ఈ పనులను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వరకు చేరారు పేద ప్రజలు. కలెక్టరేట్ కు చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామును కలవడానికి వచ్చారు ఆయన. ఇంతలో పార్టీ ఇన్ఛార్జ్ ఫరూక్, యువనేతలు ఫిరోజ్, తులసిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. కానీ బ్రహ్మానందరెడ్డి, ఫరూక్ పలకరించుకోలేదు. ఇద్దరూ సీరియస్. ఇంతలో కలెక్టర్ నుండి పిలుపు రావడంతో లోపలికి వెళ్లి వినతి పత్రాన్ని ఇచ్చి బయటికి వచ్చారు బ్రహ్మానందరెడ్డి, ఫరూక్. మళ్లీ సీరియస్. కొద్దిసేపు మీడియాతో మాట్లాడి ఎవరి దారిని వారు వెళ్లిపోయారు. బ్రహ్మానందరెడ్డి, ఫరూక్ ఇప్పుడే ఇలా ఉంటే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని వీరి వెంట వచ్చిన కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు టైం ఇచ్చారు, అందరికీ పట్టాలు కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. కొంతమందికి రాని వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారేమో మరి గవర్నమెంట్ వెరీ పర్టికులర్, రోడ్ వెయిటింగ్ చేయాలి పట్టుదలుతుంది గవర్నమెంట్.
సచివాలయంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె మంగళవారం 8వ రోజుకు చేరింది. అన్ని వార్డుల్లో చెత్తగుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ప్రజారోగ్య అధికారులు అంచనా ప్రకారం అన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయింది. డంపర్ బిన్నులన్నీ నిండిపోయి చెత్త రోడ్ల మీద చెల్లాచెదురుగా పడి అపారిశుద్ధ్యం తాండవిస్తుంది. హోటళ్లు, పండ్లు, పూలు, కూరగాయలు వ్యాపారస్తులు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల పక్కన పడేస్తున్నారు. డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద పెరిగిపోయింది. ఇళ్లలో చెత్త డబ్బాలు నిండిపోవడంతో జనం తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో పడేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం మనస్సు మారి తమ డిమాండ్లను అంగీకరించేలా చూడాలంటూ కార్మిక నాయకులు కోరుతున్నారు. నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ అధికార భాషగా ప్రకటించడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మైనారిటీలు ఉన్న జిల్లాల్లో మన నంద్యాల జిల్లా ఒకటి. ఉర్దూ భాష చదివే మరియు మాట్లాడే వారి సంఖ్య కూడా నంద్యాలలో చాలా ఎక్కువ. అలాంటి నంద్యాల జిల్లాలో ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా ప్రకటించినప్పటికీ కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లేక ఉండి కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలైన పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలలతో సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల పేర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ అధికార భాష అయిన ఉర్దూలో లేవని మా దృష్టికి వచ్చాయని తెలియజేశారు. రెండవ భాషగా ప్రకటించడం జరిగింది. దానికి మేము కూడా అభినందిస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఏమిటంటే మైనార్టీలు ఉన్న జిల్లాలలో ముఖ్యమైన జిల్లా ఏదంటే మన నంద్యాల జిల్లా అయినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉర్దూ భాషను రెండో భాష ప్రకటించిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఇటువంటి మన భాషను రెండు భాషగా ప్రకటించలేకపోతున్నారు. మన ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి, ఆర్డీఓ ఆఫీస్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, కాలేజెస్ వగేరా వగేరా ఇటువంటి ఉన్న చోట తెలుగుతో పాటు మన ఉర్దూ భాష కూడా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ నందు కలెక్టర్ గారిని కలిసి ఈ భాషను అధికార భాషగా రెండవ ప్రధాన భాషగా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా చెప్పడం వరకే ఇటువంటి భాష కానీ అధికార భాష కానీ చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు లేకపోవడం చాలా బాధాకరం. ఇటువంటి విషయాలు త్వరగా యాక్షన్ తీసుకొని దీనిపై నడవాలని మేము ఎస్డిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ. ఈరోజు నంద్యాల జిల్లా నియోజకవర్గం నుంచి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన నంద్యాల జిల్లా కలెక్టర్ అయిన మంజరి రాణి గారికి మన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రెండవ భాషగా ఉర్దూను నియమించడం జరిగింది. కానీ ఇలా నియమించి చాలా రోజులు అవుతున్నా కానీ మన నంద్యాల జిల్లా ముస్లిం మైనారిటీలకు మారుపేరుగా ఉన్న మన నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు మన గవర్నమెంట్ సంస్థలైనా కానీ అలాగే ప్రభుత్వ ఆసుపత్రులైనా కానీ కళాశాలలైనా కానీ
ఎంఆర్ఓ ఆఫీసులు కానీ డిఆర్ఓ ఆఫీసులు కానీ బస్టాండ్లలో కానీ ఎక్కడా కానీ ఉర్దూ భాష కనిపించడం లేదు. దీని గురించి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మన నంద్యాల జిల్లాలోని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు కూడా వాళ్ళు వారి రాజకీయంలో సీట్ల కోసం కొట్లాడడమే కానీ ప్రజల కోసం కానీ మన అధికారిక భాష రెండవ భాష అయిన ఉర్దూని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కానీ ముందడుగు వేసి ఇప్పటిదాకా రాలేదు. దీని గురించి ఈరోజు ముందు వరుసలో నిలబడి పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఈరోజు నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, జీవో నంబర్ 7 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అర్హులైన కార్మికులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 8వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను అమలు చేయకుండా మాటలు చెప్తూ ప్రగల్భాలు పలుకుతూ కార్మికులందరి సమస్యలను పట్టించుకోవడం లేదని, కళ్లున్నా చూడలేని గుడ్డి ప్రభుత్వంలో వ్యవహరిస్తుందని కళ్లకు గంతలు కట్టుకు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య అధ్యక్షత వహించగా కార్యదర్శి భాస్కరాచారి, నాయకులు రామకృష్ణ, ఆదాము, రామాంజనేయులు, నాగేశ్వరరావు, సిద్దయ్యలతో పాటు మున్సిపల్ కార్మికులు 100 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, సిఐటియు కర్నూలు జిల్లా కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అసెంబ్లీలో చెప్పిన మాటలు నెరవేర్చాలని, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలను జీవో నంబర్ 7 ప్రకారం అర్హులైన వారందరికీ ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అన్ని డిమాండ్ల సాధనకు ఈ రోజు జరుగుతున్న చర్చలలో ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామని కార్మికులంతా మరింత ఐకమత్యంగా పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 7వ రోజు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ మరియు రిస్క్ అలవెన్సులు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మరియు ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలాగే మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి ఈరోజు 7వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు జగనన్న మా జీతాలు పెంచండి అనే రీతిలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు గుర్తించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు సిఐటియుగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. 2 మున్సిపాలిటీలలో 50,000 మంది మున్సిపల్ కార్మికులు జగనన్న నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి ఏమైనా సమస్యలను పరిష్కారం చేస్తాడేమో అని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూసినారు. నూతన సంవత్సర కానుక ఇస్తాడనుకుంటే నూతన సంవత్సరంలో మీకు ఎలాంటి మార్పు లేదు, మీ జీవితాలను నేను మార్చలేను అనే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది. ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికులు, సాధారణ కార్మికులు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం సాధికార సామాజిక యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది, మున్సిపల్ కార్మికులు అందులో మీకు కనపడడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా కానీ మీరు ఏదైతే రాష్ట్రమంతా ప్రజలంతా బాగుండాలని కోరుకుంటారో మున్సిపల్ కార్మికులు కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నారని చెప్పేసి గమనించాలా. ఇప్పటికైనా వీరి జీవితాలను మార్చే విధంగా మీ నిర్ణయాలు ఉండాలని చెప్పేసి సిఐటిగా కోరుతున్నాము. లేని పక్షంలో మీ ప్రభుత్వానికి జనవరి 1 ఇదే లాస్ట్ అవుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వము తగిన రీతిలో బుద్ధి చెప్తాము, సమ్మె పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల బొగ్గులాయ్ నిర్వాసితుల ఇండ్లను అధికారులు కూల్చడం జరిగితే సహించే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ నిరసన చేయాల్సి వస్తుంది ఎన్ఎంటీ ఫారూక్. న్యూ ఇయర్ వేడుకల్లో మధ్యలో యువత ఒక్క రోజులో 3.40 కోట్లు, బార్ అండ్ రెస్టారెంట్కు 1.60 కోట్ల విక్రయాలు. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో విజయకేతనం ఎగరవేస్తుంది. మోదీని తరిమి కొడదాం, కాంగ్రెస్ పార్టీ నిజానికి కృషి చేద్దాం, అధ్యక్షుడు నరసింహ యాదవ్.
మాజీ మంత్రి ఫారూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఒకే పార్టీ నేతలే. ఇద్దరు ఒకే పని మీద ఒకే సమయంలో ఒకే లొకేషన్ కు వెళ్లడం ఎడమొహం పెడమొహం ఎవరి దారి వారిది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. పేరుకుపోతున్న చెత్త కుప్పలు, కూడుకుపోయిన డ్రైనేజీలు, పెరిగిన దోమల బెడద. ప్రభుత్వ కార్యాలయాలపై ఉర్దూ భాషను అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సావంత్ వినతి పత్రం అందించిన ఎస్డిపిఐ నాయకులు. మున్సిపల్ కార్మికుల సమ్మె. కళ్లున్నా చూడలేకుండా నిర్లక్ష్యం చేస్తున్న కళ్లకు గంతలు కట్టుకుని నిరసన. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.